ఎస్ కార్తికేయ 2కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఉన్నారు. ఈ అవార్డు సాధించడం వెనక ఆయన రెస్పాన్స్ ఏంటండి సార్? రేర్ ఫీట్ అని చెప్పాలి. తెలుగు సినిమాకి సంబంధించి అనేక సినిమాలు ఈసారి వచ్చాయి, బట్ కార్తికేయ 2కి ఈ అవార్డు రావడం, సో మీరు ఎలా చూస్తారు? అంటే ఇది చాలా మంచి విషయం అండి. సో పర్టికులర్గా మా సంస్థకి ఇది మొదటి నేషనల్ అవార్డు. సో అండ్ ఈ సినిమా తీసినప్పుడు అప్పటికే కార్తికేయ ఒక పెద్ద సక్సెస్ఫుల్ మూవీ, బట్ అది మా ప్రొడక్షన్ కాదు. సో నిఖిల్తో మేము ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక 2 ఆప్షన్స్ చూసినాక నిఖిల్ గారు చందు గారిని తీసుకొచ్చి మనం కార్తికేయ 2 చేస్తే ఎలా బాగుంటుంది అంటే అది చాలా బాగుంటుంది అన్న దీనిలో దెన్ చందు గారు ఆ రైట్స్ తీసుకొని మాతో కార్తికేయ 2 స్టార్ట్ చేసినారు. సో అప్పటికే మేము అభిషేక్ అగర్వాల్తో కొన్ని సినిమాలు చేస్తున్నాం. సో ఇది కలిసి చేస్తే బాగుంటుందని వి స్టార్టెడ్ టుగెదర్. సో చేయాలనుకున్న రోజు ఇది ఒక మంచి సినిమా, పెద్ద సినిమా అని అనుకున్నాము. కానీ ఇంత పెద్దగా అవుతుంది, సక్సెస్తో పాటు మనీతో పాటు ఇలాంటి మైల్ స్టోన్ అవార్డు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది రావడం చాలా సంతోషంగా ఉందండి. ఒకటి సార్, ఈ సినిమా వచ్చిన తర్వాత ఇదే కాన్సెప్ట్లో చాలామంది సినిమాలు తీయటం, బాలీవుడ్లో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి రావడం, ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ లాగా కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. సో అంటే ఈ కాంప్లిమెంట్, ఈ అవార్డు రావటం, సో అది కూడా జరగటం అనేది, సో మీరు ఎలా ఫర్దర్గా ప్లానింగ్ అనేది మారటం జరిగింది? మేము ఫర్దర్గా చాలా కాన్సెప్ట్ మూవీస్ చేస్తున్నాం. అంటే కొన్ని రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్, రొటీన్ అనకూడదు, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేసే వాటితో పాటు బియాండ్ ఏ స్పాన్, బియాండ్ ఏ కాన్సెప్ట్ అంటే లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ చాలా చేయాలని కొన్ని ఆల్రెడీ ఆచరణలో కూడా ఉన్నాయండి. దీనికి నెక్స్ట్ కార్తికేయ 3 అదే విధంగా ఉంటుంది. అంటే ఫర్దర్ పీపుల్ మీడియా సంస్థ అంటే అన్ని జోనర్స్, ఎవరికైనా ఏ రకమైన సినిమాలు తీసే బ్యానర్ అని మీరు అలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఎట్లా ప్లానింగ్ ఏంటని? అంటే వీ వాంట్ టు బి ఏ ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ అన్న కాన్సెప్ట్లో బిల్డ్ చేయాలని ఉందండి. దాని ప్రకారంగా మేము సినిమాలు తెలుగులోను వేరే లాంగ్వేజెస్లోను, సినిమాకి బియాండ్ వేరే కంటెంట్, ఆ కంటెంట్ కావాల్సిన ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలనేది మా ఆబ్జెక్టివ్. అంటే ఒక అంటే ప్రేక్షకులకి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది పీపుల్ మీడియా సంస్థ నుంచి వస్తుందంటే ఏర్పడిపోయింది. సో ఫర్దర్గా మీరు చేయబోయే సినిమాలు రాజాసాబ్ కానీ వీటికి కానీ మీరంటే ఆడియన్స్ యొక్క ఒపీనియన్ అనేది కూడా పరిగణలోకి తీసుకుని ఒక సర్వే లాంటివి చేసి, సో ఫర్దర్ ఎట్లాంటి ఏమన్నా ప్లానింగ్ అట్లా చేస్తున్నారు? అంటే కంటెంట్ డెవలప్మెంట్లో అంటే 25 అండ్ బియాండ్ మేము స్టార్ట్ చేసే సినిమాలో ఆల్రెడీ స్టార్ట్ అయినావు కదా, స్టార్ట్ చేసే సినిమాలో ఈ కంటెంట్ రీసెర్చ్, కంటెంట్ అనాలిసిస్, ఓటీటీస్తో వర్క్ చేయడమే కానీ వేరే ప్లాట్ఫామ్స్ కానీ మా ఓన్ సర్వేస్ కానీ జస్ట్ తెలుగులోనే కాకుండా అక్రాస్గా వెళ్ళి ఎలా చేయాలన్న దాంట్లో మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అవి ఆచరణలో రావడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది. సో జ్యూరీ మెంబర్స్కి ఏం చెప్తారు ఈ అవార్డుకి రావడం? I really want to thank them అండి. సో ఫర్ రికగ్నైజింగ్ ఎ మూవీ విచ్ హ్యాస్ అ ఫ్యామిలీ కనెక్ట్. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి సినిమాలు చాలా వస్తాయని. సో వీ వాంట్ టు థ్యాంక్ జ్యూరీ అండ్ ద ఆడియన్స్ హూ మేక్ దిస్ పాసిబుల్. సో ఆల్ ద బెస్ట్. ఇది విశ్వప్రసాద్ చెప్తుంది. ఖచ్చితంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేలాగా కూడా ఒక సర్వే చేసి తాము రాబోయే సినిమాలు కూడా చేస్తాం, ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని ఫర్దర్గా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఏబియన్.